నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్‌కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ 'తారుమారైన తీర్పులు'. పూర్వం సింహళ దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన సముద్ర వర్తకం చేసి చాలా లక్షలు గడించాడు. ఆయన వృద్ధుడై చనిపోయే సమయంలో తన కొడుకైన జయపాలుని పిలిచి అతనికి తన వ్యాపారం అప్పగించి, నాయనా, నువ్వు కూడా నాలాగే సముద్ర వ్యాపారం చెయ్యి, కానీ పొరపాటున కూడా వంచక మహాపట్టణానికి వెళ్ళకు అని సలహా ఇచ్చాడు. తండ్రి పోయాక జయపాలుడు తన 4 నౌకలు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టాడు. తన తండ్రి చనిపోయే ముందు వంచక మహాపట్టణానికి వెళ్ళకు అని మాత్రమే తండ్రి సలహా ఇచ్చాడు, కానీ అందుకు కారణం చెప్పలేదు. వంచక మహాపట్టణానికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం అతనికి పెరగసాగింది. అతను తెలివిగలవాడు. అందుచేత ఎవరైనా తనను మోసం చేసినా తాను ఎత్తుకు పై ఎత్తు వేయగలను అన్న ధైర్యం అతనికి ఉంది. కనుక అతను తన 4 నౌకలను నడిపించుకుని ఆ పట్టణానికి వెళ్ళాడు. అది సూర్యోదయం వేళ. నౌకలను రేవులో ఉంచి జయపాలుడు తన విల్లు బాణాలు వెంట పెట్టుకుని తీరం వెంబడి వేట షికారుకు బయలుదేరాడు. ఒకచోట అతనికి ఒక నీటి కొంగ కనబడింది. అది సముద్రంలోని చేపలను వేటాడుతున్నది. జయపాలుడు తన విల్లు ఎక్కిపెట్టి గురి చూసి ఆ కొంగను కొట్టాడు. ఒక్క బాణంతో ఆ కొంగ చచ్చి సముద్ర నీటిలో పడిపోయింది. ఆ సమీపంలోనే చేపలను పట్టుతూ ఉన్న పల్లెవాడొకడు ఇది చూసి జయపాలుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరయ్యా నువ్వు? నా తండ్రిని చంపావు, నీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను, చూస్తూ ఉండు అన్నాడు. ఏమిటి, ఆ కొంగ నీ తండ్రా అన్నాడు జయపాలుడు ఆశ్చర్యంతో. అవును, కిందటి జన్మలో నా తండ్రి, ఇప్పుడు నీటి కొంగ జన్మ ఎత్తి నాకు చేపల వేటలో సహాయపడుతున్నాడు అన్నాడు పల్లెవాడు. జయపాలుడు కోపం వచ్చింది. పో, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని చేపలు పట్టేవాడిని కదా మాయించాడు. ఆ తర్వాత అతను నగరం ప్రవేశించి నడుస్తూ ఉండగా ఒక మనిషి ఎదురై, ఎన్నాళ్ళకు కనపడ్డావు బాబు? చాలా కాలం క్రితం నేను నా కుడి చెవి మీ తండ్రి గారి వద్ద తాకట్టు పెట్టి 10 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లించేస్తాను, నా చెవి నాకు ఇప్పించు అన్నాడు. జయపాలుడు నిర్ఘాంతపోయి ఆ మనిషికి చూశాడు. అతనికి ఎడమ చెవి మాత్రమే ఉన్నది, కుడి చెవి లేదు. మా నాన్నగారు నీ చెవి గురించి నాకేమీ చెప్పలేదే అన్నాడు అతను ఆ మనిషితో. నా చెవి నాకు ఇప్పించకపోతే నేను నీపైన రాజుగారి ఫిర్యాదు చేస్తాను, చూసుకో అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. జయపాలుడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురై, చూడు నాయనా, 16 ఏళ్ల క్రితం మీ నాన్నగారు ఈ ఊరు వచ్చి నన్ను పెళ్ళాడి తన దారిని తాను వెళ్ళిపోయాడు. నాకు మనోవర్తి కింద 10,000 రూపాయలు ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇవ్వనే లేదు. ఆ డబ్బు నువ్వు ఇస్తావా, లేక ఫిర్యాదు చేయమన్నావా అని అడిగింది. జయపాలుడు ఈ దుర్మార్గాన్ని సహించలేక, పో, నేను నీకు దమ్మిడి కూడా ఇవ్వను అని తన నౌకల వద్దకు తిరిగి వెళ్ళాడు. అక్కడ రేవులో అతనికి ఒక మంగలి కనిపించి, క్షౌరం చేయమంటారా బాబు అని అడిగాడు. ఏం తీసుకుంటావు అని అడిగాడు జయపాలుడు. నన్ను సంతోష పెట్టండి దొరా, అది చాలు నాకు అన్నాడు మంగలి. జయపాలుడు సరేనని వాడి చేత క్షౌరం చేయించుకుని 1 రూపాయి ఇవ్వబోయాడు. మంగలి తీసుకోలేదు. 2 రూపాయలు ఇచ్చాడు, తీసుకోలేదు. 5 రూపాయలు ఇచ్చినా కూడా వాడు నిరాకరించాడు. జయపాలుడికి ఆగ్రహం వచ్చి, నీకు నేనేమీ ఇవ్వను, దిక్కున్న చోటు పోయి చెప్పుకో అన్నాడు. చేపలు పట్టేవాడు, చెవిలేనివాడు, ఆడది, మంగలి ఈ నలుగురు రాజసభకు వెళ్ళి జయపాలుడిపైన ఫిర్యాదులు చేశారు. ఆ రాజు జయపాలుడిని రాజసభకు పిలిపించాడు. విచారణ ఆరంభమైంది. మొదట చేపలు పట్టేవాడు రాజుగారితో, మహారాజా, చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగగా పుట్టి నాకు చాలా కాలంగా చేపల వేటలో సహాయం చేస్తూ ఉంటే ఈ మనిషి ఆ కొంగను కాస్త చంపేసి నాకు తీరని నష్టం కలిగించాడు అన్నాడు. రాజుగారు జయపాలుడి కేసి తిరిగి, ఈ చేపలు పట్టేవాడికి 1 నౌక పరిహారం అన్నాడు. ఆ తర్వాత చెవిలేనివాడు ఫిర్యాదు చేశాడు. మహారాజా, ఈ మనిషి తండ్రి దగ్గర నా కుడి చెవిని తాకట్టు పెట్టి 10 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లు వేస్తాను, నా చెవిని నాకు ఇప్పించమంటే ఈ మనిషి నన్ను దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు అని వాడన్నాడు. రాజు తీర్పు చెబుతూ జయపాలుడు చెవిలేని వాడికి 1 నౌకను పరిహారంగా ఇవ్వాలన్నాడు. తర్వాత వాళ్ళతో వచ్చిన ఆ స్త్రీ కూడా జయపాలుడి పైన ఫిర్యాదు చేసింది. ఆమె కూడా రాజుగారు జయపాలుడి నౌక ఒకటి ఇవ్వవలసిందిగా తీర్పు చెప్పాడు. ఆఖరుకు మంగళి వచ్చి ఫిర్యాదు చేశాడు. అయ్యా, ఈయన నా చేత క్షౌరం చేయించుకుని నన్ను సంతోష పెడతానన్నాడు. ఆయన నౌక ఒకటి నాకు ఇప్పిస్తే నేను సంతోషిస్తాను, అంతకంటే తక్కువైతే నేను సంతోషించను అన్నాడు. మంగళ చెప్పేది సబబుగానే ఉన్నది. అందుచేత జయపాలుడు మంగళకి 1 నౌక ఇచ్చుకోవాలి అని రాజుగారు తీర్పు చెప్పాడు.
జయపాలుడికి మెడలో ఉన్న రత్నహారం తప్ప మిగిలిన ఆస్తి యావత్తూ పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండగా రాజ్యసభలోకి రాజుగారి దగ్గరకు రాజుగారి కొడుకు 10 ఏళ్లవాడు వచ్చాడు. వెంటనే జయపాలుడు తన మెడలో ఉన్న రత్నహారం తీసి రాజకుమారుడి మెడలో వేశాడు. సభలో అందరూ హర్షధ్వానాలు చేసి చప్పట్లు కొట్టారు. రాజుగారు కూడా తన కొడుకుని దగ్గరకు పిలిచి జయపాలుడు అతని మెడలో వేసిన రత్నహారం చూసి చాలా ముచ్చటపడ్డాడు. జయపాలుడు సభికులకేసి తిరిగి, నేను రాజకుమారుడికి ఈ రత్నహారం ఇచ్చినందుకు ఈ సభలో సంతోషించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేరు లేరు, సంతోషించాం అని అందరూ కేకలు పెట్టారు. జయపాలుడు మంగళకేసి తిరిగి, ఏమోయ్ నీ మాట ఏమిటి, నువ్వు కూడా సంతోషించావా లేదా అని అడిగాడు. మంగళకి సంతోషించాను అని చెప్పక తప్పింది కాదు. అప్పుడు జయపాలుడు రాజుగారితో, మహారాజా, మంగళ సంతోషపెట్టాను కదా, అందుచేత వాడికి నేను నౌకరు ఇవ్వని అవసరం లేదనుకుంటాను అన్నాడు. అవును అవును అన్నాడు రాజుగారు. తర్వాత జయపాలుడు ఆ స్త్రీకేసి తిరిగి, అమ్మా, నీ మనోవర్తి విషయమై ఒక సంగతి చెప్పాలి. ఆ మనోవర్తి నీకు ఇస్తాను, కానీ ఒక చిక్కున్నది. అదేమిటంటే, మా దేశ ఆచారం ప్రకారం భర్త చనిపోతే భర్త శవంతో సహా అతని భార్య కూడా సహగమనం చేయాలి. మా తండ్రి గారు ఏడాది క్రితం పోయారు. అందుచేత నువ్వు చితి పేర్చుకుని చనిపోయినట్లయితే నీ వారసులకు 10,000 ఇస్తాను అన్నాడు. నేను బలవంతాన ఒక్కనాటికి చావను అన్నది ఆ స్త్రీ. జయపాలుడు రాజుతో, మహారాజా, నేను ఈమెకు పరిహారం చెల్లించిన అవసరం లేదనుకుంటాను అన్నాడు. అందుకు రాజు సరే అన్నాడు. తర్వాత జయపాలుడు చెవి లేని వాడితో, బాబు, ఇది చెవి ఇప్పించడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మా తండ్రి గారి హయాంలో ఎన్నో వేల మంది తమ చెవులు తాకట్టు పెట్టి నీలాగే రుణాలు పుచ్చుకున్నారు. వాటిలో నీ చెవిని పోల్చడం సాధ్యం కాదు. అందుచేత నమూనాగా నీ ఎడం చెవి కూడా కోసి నాకు ఇచ్చావంటే దానితో సరిపోల్చి నీ 2 చెవులు నీకు పంపుతాను అన్నాడు. అందుకు చెవి లేనివాడు ససేమిరా ఒప్పుకోలేదు. వాటికి పరిహారం ఇవ్వనవసరం లేదని రాజుగారు తీర్పు ఇచ్చాడు. ఆ తర్వాత జయపాలుడు రాజుగారితో ఇలా అన్నాడు, మహారాజా, నా తండ్రి గారు చనిపోయాక చేపగా పుట్టి నాకు నౌకలు నడపడంలో సహాయపడుతూ ఉన్న సమయంలో ఈ చేపలు పట్టేవాడి తండ్రి కొంగ రూపంలో వచ్చి ఆయనను మింగేశాడు. అందుచేతనే నేను ఆ కొంగను చంపాను. చేప రూపంలో ఉన్న నా తండ్రి ఆ విధంగా చనిపోకపోతే నేను అసలు ఈ నగరం ఛాయలకే వచ్చేవాడిని కాదు అన్నాడు. రాజుగారు ఈ మాటకు సంతోషించి చేపలు పట్టేవాడికి కూడా పరిహారం ఇవ్వనవసరం లేదని తీర్పు చెప్పాడు. ఆ తర్వాత జయపాలుడు ఒక వారం రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉండి ఆయన వద్ద కొన్ని బహుమానాలు పొంది తన 4 నౌకలను తరలించుకుని తన దేశానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. రెండవ కథ, రాజుగారి ప్రాపకం. పుష్పగిరి నగరంలో ధనంజయ, గోపయ్య అనే 2 వ్యాపారులు రాజవీధిలో దుకాణాలు పెట్టుకుని సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు రాజభటుడు ఒకడు ధనంజయ వద్దకు వచ్చి, మిమ్మల్ని రాజుగారు సాయంత్రం తన ప్రత్యేక మందిరానికి వచ్చి కలుసుకోమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం అవుతూనే ధనంజయ రాజుగారి దగ్గరకు వెళ్ళి కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. భటుడి ద్వారా రాజుగారి నుంచి పిలుపు రావడం, ధనంజయ రాజభవనానికి వెళ్ళి రావడం గమనించిన గోపయ్య తర్వాత ధనంజయ వద్దకు వెళ్ళి, నిన్ను రాజుగారు పిలిపించారు కదా, కారణం ఏమిటి అని అడిగాడు. నాకు రాజుగారికి మధ్య ఎన్నో రహస్యాలుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా ఏమిటి అంటూ ధనంజయ గోపయ్యను గట్టిగా కసరుకుని పంపేశాడు. ఆ తర్వాత కూడా ధనంజయ వద్దకు వారానికి ఒకసారి రాజభటుడు రావడం, ధనంజయ సాయంత్రం వేళ రాజభవనానికి వెళ్ళి వస్తూ ఉండటం గోపయ్య గమనిస్తూనే ఉన్నాడు. రాజుగారి వద్దకు ధనంజయ ఎందుకు వెళ్తున్నాడో ఎంత ఆలోచించినా గోపయ్యకు అంతు పట్టలేదు. ఒకనాడు అతను భార్యకు సంగతి చెప్పి, ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటో అర్థం కావటం లేదు, నువ్వు కూడా కాస్త ఆలోచించి చూడు అన్నాడు గోపయ్య. దానికి గోపయ్య భార్య భర్తకేసి వింతగా చూస్తూ, ఈ మాత్రానికి పెద్ద ఆలోచించడం కూడానా, ఆ ధనంజయ వారానికి ఒకసారి రాజుగారి దగ్గరకు వెళ్ళి వస్తున్నాడు అంటే ఆయనకు రాజుగారి ప్రాపకం ఉన్నదన్నమాట అన్నది. గోపయ్యకు అంతే అయి ఉంటుంది అన్న నమ్మకం కలిగింది. అతడు తన భార్య తెలివితేటల్ని తెగమెచ్చుకున్నాడు. మీరు నన్ను మెచ్చుకోవడంలా ఒరిగేదేమీ లేదు, రాజుగారి ప్రాపకం గల ధనంజయను మంచి చేసుకోండి, మనకు ముందు ముందు లాభం కలుగుతుంది అన్నది గోపయ్య భార్య సలహా ఇస్తున్నట్టుగా. ఆ మర్నాడు గోపయ్య భార్య చేత మిఠాయిలు చేయించి బజారులో 10 రూపాయలు పెట్టి పళ్ళు కొని వాటన్నిటిని బుట్టలో పెట్టుకుని ధనంజయ ఇంటికి వెళ్ళాడు.
ఏనాడు తన ఇంటికి రాని గోపయ్య పళ్ళు మిఠాయిలతో రావడం చూసి ధనంజయ ఆశ్చర్యపోతూ, ఏమిటి ఇలా వచ్చావు, ఇవన్నీ ఎందుకు అని అడిగాడు. మీ ఇంటికి రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఎక్కడా తీరికి చిక్కితేగా, ఇదిగో ఈవేళే తీరికి చిక్కింది కాస్త. ఈ పళ్ళు మిఠాయిలు పిల్లల కోసం. ఈ మాత్రం ఖర్చు భరించలేని పేదవాడిని కాదు కదా అన్నాడు గోపయ్య. ఆ తర్వాత అతడు ధనంజయతో ఆ మాట ఈ మాట మాట్లాడి తర్వాత ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ రోజు నుంచి గోపయ్య ధనంజయ ఇంటికి తరచూ వెళ్తూ ఏ పళ్ళో మిఠాయిలో పిల్లలకు ఇచ్చి వస్తూ ఉండేవాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాక పన్నులు వసూలు చేసే రాజుగారి ఆస్థాన ఉద్యోగి నుంచి గోపయ్యకు వృత్తి పన్ను కింద 100 మొహరీలు కట్టవలసిందిగా కబురు వచ్చింది. ఆ మర్నాడు గోపయ్య దుకాణానికి బయలుదేరుతూ, నేను సాయంత్రం పన్నులు వసూలు చేసే అధికారి దగ్గరకు పోయి పన్ను కట్టి రావాలి. బహుశా ఇంటికి తిరిగి రావడం కాస్త ఆలస్యం అవుతుంది అన్నాడు భార్యతో. భార్య ఆశ్చర్యంగా, మీరు రాజుగారు పన్ను కట్టడం ఏమిటి అన్నది. భార్య ప్రశ్న అర్థం కాక గోపయ్య విసుకుంటూ, ఆ చెప్పేదేదో తెలిసేట్టు చెప్పరాదా అన్నాడు. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. మీకు సాటి వ్యాపారస్తుడైన ధనంజయ స్నేహితుడు. అవునా? ఆయనకు రాజుగారి ప్రాపకం ఉన్నది. అలాంటప్పుడు మీరు పన్ను కట్టకపోతే ఆ అధికారి ఏం చేయగలడు? రాజుగారు మీ మీద ఎలాంటి చర్య తీసుకోడు అన్నది గోపయ్య భార్య. గోపయ్యకు భార్య మాటలు బాగా నచ్చినాయి. అతడు పన్ను కట్టకుండా ఊరుకున్నాడు. వారం రోజుల తర్వాత గోపయ్య దగ్గరకు ఒక రాజభటుడు వచ్చి, మిమ్మల్ని రాజుగారు సాయంత్రం తన ప్రత్యేక మందిరానికి వచ్చి కలుసుకోమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ధనంజయ కారణంగా తనకు రాజుగారి ఆదరణ దొరకనున్నదని సంతోషంతో తబ్బిబ్బైపోతూ ఆ సాయంత్రం రాజుగారి ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు గోపయ్య. సంతోషంతో వెలిగిపోతున్న గోపయ్యను చూడగానే రాజుగారు, నిన్ను ఇక్కడ ఎందుకు పిలిపించారో తెలుసా అని అడిగాడు. ఎందుకు మహాప్రభు అన్నాడు. ఈ మందిరం అంతా నీ చేత ఊడిపించడానికి. గత వారం వరకు ఈ పనిని ధనంజయ అనే వ్యాపారి చేస్తూ ఉండేవాడు. ఈ వారం నుంచి ఆ పని నువ్వు చేయాలి. ఈ సంగతి నీకు గుర్తు చేయడానికి వారం వారం భటుడు ఒకడు నీ దగ్గరకు వస్తూ ఉంటాడు. పన్నులు ఎగవేయాలని చూసే నీపోటి వ్యాపారులకు ఇదే నేను విధించే శిక్ష అన్నాడు. ఆ రోజు నుంచి రాజుగారి మందిరం ఊడ్చే పని గోపయ్య నెత్తిన పడింది. కథ సమాప్తం. 3వ కథ, నాట్య ప్రశంస. లక్షణ దేశంలో చూడామణి అనే నర్తకి ఉండేది. ఆమె అనేక రాజసభలలో తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించి అందరి చేత తనకు తానే సాటి అనిపించుకున్నది. ఒకసారి ఆమె మాళవరాజు కొలువులో తన నాట్య విద్య ప్రదర్శించింది. ఆమె నాట్యం చూసి రాజుతో పాటు సభలోని వారంతా కూడా మంత్రముగ్ధులయ్యారు. రాజుగారు బహుమతులు ఇవ్వబోతున్న సమయంలో ఆమె, మహారాజా, నాట్యశాస్త్రంలో ప్రమాణ గ్రంథం రాసిన లలితాచార్యుల వారు ఇప్పుడు మీ ఆస్థానంలోనే ఉన్నారు. నన్ను గురించి వారు 4 మాటలు చెప్పడం కన్నా నాకు వేరే బహుమానాలెందుకు అన్నది. రాజుగారు చూడామణి వినయానికి ముచ్చటపడి లలితాచార్యుడిని మాట్లాడవలసిందిగా కోరాడు. లలితాచార్యుడు తన ఉన్నతాసనం మీద నుంచి లేచి, చూడామణి నాట్య విద్యలో పరిపూర్ణమైన ప్రజ్ఞ సాధించాలనుకుంటున్నది. ఇందుకుగాను ఈమె నేర్చుకోవాల్సిన కొన్ని మెలకువలు చెబుతాను అంటూ నాట్యశాస్త్ర సంబంధమైన కొన్ని ముఖ్య విషయాలు చెప్పాడు. అంతేగాని చూడామణి అంతకుముందు చేసిన నాట్య ప్రదర్శన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. మర్నాడు లలితాచార్యుడి దగ్గరకు చూడామణి సేవకుడు ఒకడు వచ్చి తన యజమానురాలు ఇవ్వమన్నది అంటూ ఒక ఉత్తరంతో పాటు విలువైన పట్టుబట్టలో అందంగా మూట కట్టబడిన వస్తువు ఒకటి ఆయనకు ఇచ్చాడు. లలితాచార్యుడు ఆ ఉత్తరం మడతలు విప్పి చదివాడు. అందులో ఇలా ఉన్నది: రాజులందరి చేతనో సన్మానాలు అందుకుని నాట్య విద్యలో దిట్ట అనిపించుకున్నాను. అలాంటి నేను నాట్యశాస్త్రం అవపోసన పట్టిన మీకు ఏదైనా కానుక ఇవ్వకుండా ఈ దేశం విడిచిపోవటం ఇష్టం లేదు. నేను ఎప్పుడూ గుర్తుండాలని ఆశిస్తూ ఈ బహుమానం పంపిస్తున్నాను. లలితాచార్యుడు ఆ మూట విప్పి చూసి ఎక్కడలేని ఆశ్చర్యాన్ని పొందాడు. అందులో తుక్కు చెత్త తప్ప మరి ఏ వస్తువు లేదు. చూడమని అహంకారానికి ఆయన క్షణకాలం నివ్వెరపడినా తమాయించుకుని ఆమెకు ఇలా ఉత్తరం రాశాడు: నువ్వు పంపించిన బహుమతి అందింది. పైన కట్టిన పట్టుబట్ట అందంగా ఉండే నిన్ను గుర్తు చేస్తూ ఉంటే లోపల నువ్వు పెట్టి పంపించినవి నీ మనసు ఎలాంటిదో తెలిపాయి. నువ్వు ఇచ్చుకోగలిగినవి, నీ తాహతుకు తగినవి అయిన వస్తువులే నాకు బహుమానంగా పంపావు. నీ బహుమతి నిన్ను ఎప్పుడూ గుర్తుండేలా చేసింది. సేవకుడు ఆ ఉత్తరం తీసుకుపోయి చూడమనికి ఇచ్చాడు. అది చదివాక ఆమెకు తాను చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసి వచ్చింది. ఆమె లలితాచార్యుడి వద్దకు వెళ్ళి ఆయన క్షమాపణ కోరి సాష్టాంగపడింది.
లలితాచార్యుడు ఆమెను లేవదీసి, నీవు చక్కటి నాట్యగతవు, ఈ విషయంలో నేనేమీ సందేహపడలేదు అన్నాడు. చూడమని ఆశ్చర్యంగా, ఈ సంగతి నిన్న మీరు సూచనప్రాయంగా సభలో అని ఉంటే నేను ఈ తప్పు చేసి ఉండేదాన్ని కాదు. బహుశా నాలాంటి వాళ్ళల్లో ఉండే సహజమైన అక్కసును బయటపడేలా చేసి గర్వభంగం చేయాలని మీరు భావించినట్టున్నది అన్నది. ఈ మాటలకు లలితాచార్యుడు నవ్వి, నాట్యం చేయడంలో నిన్ను మించిన వారెవరూ లేరు అన్న అహంకారం ఉన్నది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నీ నాట్యాన్ని గురించి సభలో నా అభిప్రాయం చెప్పమనడంలో నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. శాస్త్రకారుడుగా పేరు ప్రఖ్యాతులు ఉన్న నా దగ్గర నుంచి ప్రశంసలు పొంది నాట్యకర్తగా నీకు ఇదివరకే ఉన్న ఖ్యాతిని మరింతగా ఇనుమడింప చేసుకోవాలనుకున్నావు, అవునా అన్నాడు. చూడమని లలితాచార్యుడికి నమస్కరించి అవును అన్నట్టు తలాడించింది. నేను సామాన్య ప్రేక్షకులలాగా నీ పాదాల ప్రతి కదలికలకు తన్మయుడైపోయి చప్పట్లు చరచలేను కదా. అందుకారణం నాకు ఆ శాస్త్రం క్షుణ్ణంగా తెలిసి ఉండటం. నాట్యాచార్యుడిగా నీ విద్య మరింత పరిపక్వత చెందే బాధ్యత కూడా తీసుకోవడం వల్లనే నాట్యంలో నీకు అంతగా తెలియని మెలకువల గురించి ప్రస్తావించాను అన్నాడు లలితాచార్యుడు. స్వామి, అజ్ఞానం వల్ల మీ సదభిప్రాయాన్ని నేను గుర్తించలేకపోయాను అన్నది చూడామణి దీనంగా. చూడమని, నీది కేవలం అజ్ఞానం కాదు, తొందరపాటు. నాట్యంలోని అతి సున్నితమైన మెలకువలు లేవు. నువ్వు తప్ప సభలో మరెవరికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మహాసముద్రం లాంటి నాట్యశాస్త్రంలో నీకు తెలియని స్వల్ప విషయాల గురించి నేను చెప్పటాన్ని నువ్వు గమనించి ఉంటే నాట్య విద్యలో నీకున్న ప్రజ్ఞను మెచ్చుకున్నాను అనేది స్పష్టమవుతున్నది కదా. ఏ విధంగా పరిశీలించి చూసినా సభలోని నా మాటలు నీ నాట్య ప్రశంసను సూచిస్తాయే కానీ నిరసనను కాదు అన్నాడు లలితాచార్యుడు. ఆ తర్వాత చూడమని కొన్నాళ్ల పాటు లలితాచార్యుని వద్ద నాట్య విద్యలో తనకు తెలియని అంశాలను అధ్యయనం చేసి ఆయన దీవెనలు అందుకొని ఆయనకు అనేక కానుకలనిచ్చి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయింది. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.